సార్ నేను అందరూ పనిచేసిన వాడు వాస్తవము. కాకపోతే నాకు కేశవాస్ గారు, వల్లనారాయణ గారు, ఇంకో వ్యక్తి ఉన్నారు, చాలా తక్కువ తెలుసు. నేను చాలా చాటుగా మాట్లాడవలసిన అప్పుడు మీకు బాగా విధించేవాడిని దర్శకుడిని. ఆమెకి నేను సండే కాలం రాసేవాడిని, సండే బుక్స్ రాసేవాడిని. ఆమెతో చాలా జరిగేది. ఆమె మా సిటీ బ్యూరో నుంచి బహుశా నాదే అనుకుంటా ఆ కాలం సరదాగా కాలం రాశాను ఆంధ్రప్రదేశ్ సండే బుక్లో. అది గ్రేట్ రాజగోపాల్ రాశారు సరదాకాలం. చాలా సర్కాస్టిక్గా, అంటే యాక్చువల్ ఏంటంటే నాకు తెలియకుండానే నా జీన్స్లోనే సర్కాస్టిక్ ముందు బేసికల్గా సర్కాస్టిక్గా రాశాను. ఆమె తీసుకుని 3-4 వీక్స్ నుంచి కంటిన్యూ చేశాను. 6 నెలలు ప్రతి వీక్ సరదాగానే కాలం రాజగోపాల్ రాసిన తర్వాత నా కాలం ఆమె కంటిన్యూ చేశాను. అయితే ఈయన అడిగిన చెప్పాను, అక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక వ్యవస్థ అయితే అందులో వ్యక్తులు ముఖ్యమండి. అక్కడ ఉండడం 4 వ్యక్తుల వల్ల నాకు ప్రజాస్వామ్య విధంగా ఉండడం అనేది అలవడేది. అదే ఈ పుస్తకానికి కాదని చెప్పాను. నాట్ ఓన్లీ బ్రాండ్, ఎప్పుడు కూడా బ్రాండ్ ఎప్పుడు రాదు. బ్రాండ్ అనేది కూడా కొన్ని వ్యక్తుల యొక్క వాళ్ళ చర్యల వల్ల, వాళ్ళు చెప్పే మాటల వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల వస్తుంది. అది నా చెప్పవలసిన విషయం.